మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. చెప్పాలి. నేనేం చేశాను సార్? సార్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాత్రి నువ్వు చేసిన పని గురించి మాట్లాడుతున్నాను. స్వీటీ వంశీని ఎక్కడికి తీసుకువెళ్ళావు? ఎందుకు తీసుకువెళ్ళావు? స్వీటీ వంశీని నేను తీసుకువెళ్ళవేంటి సార్? రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చింది, నువ్వు చేసిందంతా సెక్యూరిటీ చెప్పాడు. ఇప్పుడు చెప్పు, పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళావు? లేదు సార్, మీకు చెప్పకుండా నేను పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తాను? అంటే అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో లేరా సార్? ఆపు నీ నాటకాలు. నీకు తెలియకపోతే సెక్యూరిటీ ఎందుకు అలా చెప్తాడు? తాతయ్య, ఝాన్సీ ఎందుకు అలా చేస్తుంది? తను స్వీటీని వంశీని మన ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకుంటుంది. అంతేకాదు, పిల్లలు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది కూడా తనే కదా. అలాంటిది తనెందుకు మనకి చెప్పకుండా వాళ్ళని తీసుకెళ్తుంది తాతయ్య? సెక్యూరిటీ రాత్రి జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా నువ్వు తనకి సపోర్ట్గా మాట్లాడతావేంట్రా? కాసేపు నువ్వేం మాట్లాడకుండా ఉండు. చెప్పు ఝాన్సీ, నువ్వెందుకు ఇలా చేశావు? పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? అంత అర్ధరాత్రి పూట పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను స్వీటీ వంశీని తీసుకుపోవడం ఏంటి? మరి నువ్వు కాకపోతే ఆ టైంకి ఇంకెవరు తీసుకెళ్తారు? ఇక్కడికి ఆ టైంలో వచ్చింది నువ్వే కదా. మేడం, నేను రాత్రి ఇంటి దగ్గరికి వచ్చింది నిజం. నా మనసు ఎందుకో కీడు శంకించింది. అందుకే ఒకసారి స్వీటీ వంశీని చూసి వెళ్దామని వచ్చాను. కానీ సెక్యూరిటీ నన్ను వెనక్కి పంపించేశాడు. సెక్యూరిటీ కన్నుగప్పి లోపలికి వచ్చావంట కదా. సార్, నేను వచ్చే టైంకి సెక్యూరిటీ నిద్రపోతున్నాడు. అందుకే గేట్ లోపలికి వచ్చాను, కానీ డోర్ లాక్ చేసుంది. కథలు బాగానే చెప్తున్నావు. ప్లీజ్ సార్, కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? జరిగిందే చెప్తున్నాను. నేను మెయిన్ డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చూసి నన్ను వెళ్ళిపోమన్నాడు. పిల్లలు లోపలే ఉన్నారా అని అడిగితే లోపలే ఉన్నారు అని చెప్పాడు. లోపల ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారనుకున్నావు? అంటే సెక్యూరిటీతో నైట్ పిల్లలు ఉన్నారని చెప్పించి ఉదయానికల్లా మాయం చేసి ఆ నింద మా మీద వేయాలనే కదా. ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్టున్నావు. సార్, మీరు ఏదేదో ఊహించుకుని నన్ను అనుమానిస్తే ఎలా? అయినా వేసిన తలుపులు వేసినట్టే ఉంటే నేను పిల్లల్ని తీసుకువెళ్ళాను అని నన్ను అనుమానిస్తే ఎలా? నిన్ను కాకపోతే మరెవరిని అనుమానించాలి? నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మాలి? అయినా పిల్లలు ఇక్కడే ఉండాలని నువ్వే కేసు వేస్తావు, మళ్ళీ వాళ్ళని ఇక్కడి నుంచి నువ్వే తీసుకువెళ్తావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చెప్పు, నీ ప్లాన్ ఏంటో చెప్పు. డబ్బు కోసమా, లేక మా పరువు తీయాలనా? సార్, మీ మీద నింద వేయాల్సిన అవసరం కానీ మీ డబ్బుకు ఆశపడాల్సిన అవసరం కానీ నాకు లేదు. నన్ను అనుమానించడం గురించి పక్కన పెడితే ఇంతమంది ఉన్నారు. పిల్లలు వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా చూడలేదా? ఇక్కడే తెలుస్తుంది మీరు పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో అని. ఇంత జరిగితే వాళ్ళని వెతకడం మానేసి నన్ను అనుమానిస్తూ అందరూ ఇక్కడే ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు పిల్లల భద్రత కంటే నా మీద పంతమే ముఖ్యమని. కానీ నేను మీలా ఉండలేను. గౌతమ్ గారు, రండి, వెళ్ళి పిల్లల్ని వెతుకుదాం.